హలో. గోపి గారండి? అవును సార్, చెప్పండి. ఎవరు? అయ్యా, నేను గుడువండి. ఆ? గుడుం అంటే అండి తాడేపల్లి గుడువండి. గుడుం ఆ, అంటే గూడెం చాలా ఉంటాయి కదండి. తాడేపల్లి గూడెం అని స్పష్టంగా చెప్తే అర్థమవుతుంది. చెప్పండి సార్. ఆహాహాహాహా. అదే మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, నా దానికి సమాధానం చెప్పలేదు. మరి దేని గురించి అండి? తెలిస్తే చెప్తాను, ఏముంది దానికి అక్కడ. అది మీరు చెప్పలేకపోయారు. దేని గురించి? అదే పుట్టుక గురించి, ఏం పుట్టుక? మనిషి పుట్టుక గురించి అడిగితే ఆ, సమాధానం చెప్పలేకపోయారు. దాని గురించి ఏం పుట్టుక అండి? మనిషి పుట్టుక అంటే అర్థం మనిషి ఆ, మనిషి పుట్టుకండి అంటే మనం పుట్టక ముందు ఎక్కడున్నాం? పుట్టక ముందు మనం ఎక్కడ ఉంటాం? దేవుడి దగ్గర ఉంటాం. మేము మా గ్రంథాల ప్రకారం మేము వేరే జీవిగా జీవిస్తూ ఉంటాం. మేము వేరే జీవిగా జీవిస్తూ ఉంటాం మా గ్రంథాల ప్రకారం. మీ గ్రంథాల ప్రకారం అంటే అవును, హిందూ గ్రంథాల గ్రంథాల్లోకి ప్రకారం అండి. ఇప్పుడు మీకు ఏ గ్రంథం ప్రామాణికం నాకు తెలియదు కదా. మా హిందూ గ్రంథాల ప్రకారం అయితే మేము వేరే జీవిగా జీవిస్తున్నాం అని చెప్పి మా గ్రంథాలు చెప్పినాయి. అనేక జన్మల ఎత్తిన తర్వాత మనిషి జన్మ ఎత్తుతామని చెప్పింది. అది కుక్క, ఈగ, దోమ, 10 లక్షల జీవరాశులు ఉన్నాయి మాకు. ఆ జీవరాశుల్లో ఏదో ఒక జన్మలో నేను ఉంటాను. ఎత్తుతో చివరికి మానవ జన్మ ఎత్తుతాను నేను. చెప్పింది మా గ్రంథం చెప్పింది. ఇప్పుడు మీకు నచ్చినట్టు నేను సమాధానం చెప్పాలంటే కుదరదు కదండి. మీరేమనుకుంటున్నారో మనసులో దాన్ని బట్టి అనుకో. గ్రంథాల్లో ఉన్న వీటి కొరకు కాదండి నేను అడిగింది. మనం జన్మించింది, మనం ఎలా జన్మించింది మన గురించి మనకు తెలవాలి కదండి. మనం ఎలా జన్మించామా? మనకి ఆ, పుట్టక ముందు మనం ఎక్కడ ఉన్నాం అనేది మనకు తెలియకపోతే మన అంటే పుట్టుక సైన్స్ ప్రకారం అడుగుతున్నారా? మీరు దేని ప్రకారం? సైన్స్ ప్రకారం అడుగుతున్నారా? సైన్స్ ప్రకారం కాదండి. మరి గ్రంథం ప్రకారం కాదు, సైన్స్ ప్రకారం కాదు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వినండి. మనం ఎక్కడ ఉన్నాం అనేది సైన్స్ ప్రకారము కాదు, గ్రంథం ప్రకారం కాదు. మరి మీ ప్రకారమా? మా ప్రకారం కాదు. మనం పుట్టక ముందు బలానా చోట ఉన్నామని ఏ గ్రంథంలో ఉంది? ఎక్కడ రాసింది? పోనీ ఏ పుస్తకంలో రాసింది? అదే చెప్పండి, నేను తెలుసుకుంటాను. అది కూడా తెలుసుకోకపోతే మీరు బైబిల్ జోలికి ఎందుకు చెప్తున్నారండి? కాదండి, అసలు ముందర అది ఎక్కడ రాసింది చెప్పండి. ఏ పుస్తకంలో రాసింది మీరు చెప్పేది? నేను చెబుతా. నేను పుట్టక ముందు యముడి దగ్గర పక్క యమధర్మరాజు పక్కన తిష్ట వేసి కుర్చీ వేసి కూర్చున్నానని చెప్తా. నేను పుట్టక ముందు. దానికి ప్రామాణికం, నేను మాట్లాడేదానికి ప్రామాణికం లేదు కదా. అలానే మీరు మాట్లాడేదానికి ప్రామాణికం ఏమిందో చూపించి మాట్లాడండి. మనం పుట్టక ముందు బలానా చోట ఉన్నాము మనుషులంతా అని చెప్పి ప్రామాణికం చూపించి మాట్లాడండి. అది మీరు గ్రంథం ఆధారంగా మాట్లాడుతున్నారా, సైన్స్ ప్రకారం మాట్లాడుతున్నారా తెలుస్తుంది కదా నాకు. గ్రంథం ప్రకారంగా చెప్పేశారు. మేము కుక్కయో నక్కయో ఇందులో ఉన్నామన్నారు. పోయిన జన్మలో మేము అదే మా గ్రంథం ప్రకారం. మీరేమనుకుంటున్నారు? బైబిల్ ప్రకారంగా మేమేమనుకుంటున్నామంటే ఆదాంలోంచి వచ్చామని మేము అనుకుంటున్నాం. ఆదాంలోంచి వచ్చారండి, దానికి కాదు. మీరు పుట్టక ముందు ఎక్కడున్నారు? అదే పుట్టక ముందు ఎక్కడ నేనేసిన ప్రశ్న అది. మీకు ఎక్కడున్నారు? మా గ్రంథం ప్రకారం నేను చెప్పాను సార్. మా గ్రంథం ప్రకారం నేను చెప్పాను. ప్రామాణికం మాకేం చెప్పిందంటే, నువ్వు అనేక జన్మలు ఎత్తిన తర్వాత చివరికి మానవ జన్మ ఎత్తుతావు అని చెప్పింది. భగవంతుడు మాకు చెప్పాడు భగవద్గీతలో స్పష్టంగా. అన్ని జీవరాశులుగా నువ్వు ఎత్తిన తర్వాత చివరికి నువ్వు మనిషి జన్మ ఎత్తుతావు అని మాకు భగవద్గీత చెప్పింది. అది నేను భగవద్గీతను నమ్ముకున్నాను కాబట్టి నా ప్రామాణికం నేను చెప్తాను. మీ ప్రామాణికం ప్రకారం నేను సమాధానం చెప్పాలి అంటే అది కరెక్ట్ కాదు కదా. ఆలోచించండి, మీరు అడిగిన ప్రశ్న ఆలోచించండి. అంటే మీరు ఈ విషయం తెలుసుకోండి. మీరు బాగా తెలుసుకుంటే వేరే గ్రంథాల గురించి నాకు అనవసరం సార్. నాకు వేరే గ్రంథాల గురించి తెలుసు. నా గ్రంథంలో ఏముందో నేను తెలుసుకున్నాను. గ్రంథంలోకి వెళ్ళొద్దు. మనం పుట్టక ముందు ఎక్కడున్నాము అదే ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. నేను అదే చెప్పాను కదండి. అది తెలుసుకుంటే నేను అదే తెలుసుకున్నాను. మా గ్రంథం ప్రకారం నేను తెలుసుకున్నాను. అది రాంగ్ అని. మరి మీకు నచ్చినట్టు నేను తెలుసుకోవాలంటే ఇలా నా గ్రంథం నేను నమ్ముతాను కానీ మీకు నచ్చింది నేను ఎలా నమ్ముతాను? సరైన సమాధానం రాలేదు. ఎవరికి రాలేదు? మీ దగ్గర నుంచి నాకు రాలేదు. మిమ్మల్ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం నాకు లేదే. నన్ను చెయ్యమని అంటలేదు. అంటే నువ్వు ఎక్కడున్నావు అనేది సార్ నేను అదే చెప్తున్నాను. మిమ్మల్ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్టు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా గ్రంథం నా గ్రంథం ఆధారం ప్రామాణికంగా నేను బతుకుతున్నాను కాబట్టి దాంట్లో ఉన్నది నేను చెప్పాను. మీరు అడిగితే తెలియనప్పుడు మీరు బైబిల్లో తిడతారు. ఆ బూతులు ఏంటండి బాబు? ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి కదండి. బైబిల్లో బూతులు లేవా? సళ్ళు పిసికించుకోవటం అని చెప్పి, మూడు వచ్చినప్పుడు సళ్ళు పిసికించుకోవటం అని చెప్పి, సళ్ళు నొక్కించుకోవటం అని చెప్పి, సళ్ళు తాటికాయలాగా ఉన్నాయి, సళ్ళు కొబ్బరి బొండాల్లాగా ఉన్నాయి,
సళ్ళు గోపి గారు తాటికాయలాగా ఉన్నాయి, ద్రాక్షకాయలాగా ఉన్నాయి. నా ఎదటోడిని చెల్లెలకి ఇంకా సళ్ళు రాలేదు. అలా కదండి, ఎదటోడిని నా ప్రియుడు పక్కన మాట్లాడకూడదు. పడుకున్నాడు, అతనికి తల కింద చెయ్యి పెట్టాను, నడుము మీద చెయ్యేసాను. నా ప్రియుడు అక్కడ నొక్కాడు, ఇక్కడ నొక్కాడు, ఇక్కడ పిసికాడు, నోట్లో పెట్టాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కదా సార్. నేను లేనప్పుడు కూతుర్ని మందు దాగి కూతురుతో సెక్స్ చేశాడు, మందు దాగి పిన్నమ్మతో సెక్స్ చేశాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కదా సార్. లేకపోతే మీరు నన్ను అడగచ్చు. ఇవన్నీ అంటే చూపిస్తే ఆధారం మీకు. ఆ బైబిల్లో ఉన్నాయి కనుక మనము కూడా అలా చేయాలని ఉందా? ఆ? అలా మరి ఎందుకు చేయాలని ఉందా? రాశారు అవి? ఎందుకు రాశారు? బుద్ధి కలగటానికి, నీకు నాకు బుద్ధికి రావడానికి. సార్ మీ పిల్లలు ఉన్నారు సార్, ఒక మాట అడుగుతాను నీకు చెప్పండి. నాకు ఆహా, ఉంటాయి. వినండి వినండి, మీ పిల్లల పిల్లలు జోలికి ఉన్నారు, వెళ్ళకు. మీ పిల్లలు పిల్లల ఉన్నారు. జోలికి ఉండండి వినండి, పిల్లల అరే జోలికి వినండి సార్. వెళ్ళకు. మీరు ప్రతి వీడియోలో పిల్లల నా జోలికి, ప్రశ్న పిల్లల వినండి. జోలికి, వాళ్ళ మీ జోలికి పిల్లలు వెళ్తావు ఉన్నారు, ఏంటి? మీ పిల్లలకి నువ్వు అమ్మ బైబిల్ పోయి ప్రకారంగా పక్క మాట్లాడు. ఆడదాని సళ్ళు బైబిల్ నొక్కకూడదు, ప్రకారం ఆడదాని మాట్లాడకపోతే సళ్ళు నీకు తాటికేలలాగా తీవ్ర ఉంటాయని చెప్తుంది, చెప్తారా? గుర్తుంచుకో. నేను అది అడిగిందని చెప్పండి. మీ పిల్లలకు మంచి నువ్వు బైబిల్ చెప్పదలుచుకున్నప్పుడు ప్రకారంగాను, తాటికి నీ వాడి బైబిల్ పెళ్ళం ప్రకారంగా సళ్ళు నీకు తెలిస్తే తాటికేలలాగా మాట్లాడు, ఉన్నాయి, నీకు తెలిస్తే వాడి మాట్లాడు పెళ్ళం గోపి. పళ్ళు నీకు ద్రాక్ష తెలిస్తే పెళ్ళలాగా ఉన్నాయి, ఇలా మాట్లాడేంత వరకే. చెప్తారా? నీకు మంచిగా తెలిస్తే బతకమని మాట్లాడు. చెప్తారా? నీకు తెలవకపోతే నోరు మూసుకో. నువ్వు తెలియకపోతే నువ్వు గుడ్డ నోరు నోరు మూసుకో. మూసుకునే బైబిల్ బదులు జోలికి రాకు. నువ్వు ఆ భాష మాట్లాడుకో. బైబిల్ జోలికి రాకు. అర్థమైందా? బైబిల్ జోలికి రాకు. బైబిల్ సెక్స్ పనికి పుస్తకం మాల నువ్వు కాదని చేసి నిరూపిస్తే నేను నీ జోలు రాను. పెంటోడు నువ్వు, పెంట మాట్లాడతావు. పెంటోడు వింటారు నువ్వు, పెంటోడు బైబుల్లో పెంట ఉందిరా లంజా కొడక, నేను అంటాం కాదురా. పెంట మాట్లాడతావు. ఒరే, బైబుల్లో పెంటే ఉంది, మంచిదని చూపించు లంజా కొడక, మంచిదని చూపించరా లంజా కొడక. బూతులేంట్రా బైబుల్లో ఉంది కదరా. అరే సళ్ళు బిసికించుకోవడం, నోట్లో మడ్డ పెట్టి చీకటం, బాగా మూడొచ్చినప్పుడు కుర్రాలతో సళ్ళు బిసికించుకుందని ఉన్నాయి కదరా బైబుల్లో. వదిన పూకులో వీర్యం లేదని చెప్పి యెహోవా చంపేస్తాడు. నువ్వు డిబేట్కి రా. నీకు దమ్ముంటే, నీకు సిగ్గు సీమి రక్తం ఉంటే, నువ్వు నిజంగా ఒక సిగ్గు మడ్డు సీమ పుట్టుబడితే అవి నీకున్నాయంటే, అవి నీకున్నాయా? కూర్చో, నేను కూడా వస్తాను. సాంబశివరావు కూర్చో. ఇప్పుడు నీకు పంపిస్తాను. లైన్ కలిపి మాట్లాడదాం. నా కొడక, నువ్వు బూతులు మాట్లాడుతావు. సబ్జెక్ట్ లేకుండా మా కొడక బూతులు తిడతాడు. లంజా కొడక, బూతులు తిడతావు, సబ్జెక్ట్ లేదురా నా కొడక. మాది కూడా దెంగ, దొంగ నా కొడక. మాది కూడా సిగ్గులేదంటారు లంచ కొడక. నువ్వు అయ్యేం మాటరా? 10 మంది దెంగితో పుట్టవేంటారు నువ్వా? మీ అమ్మ ఏసు కాదు కదరా, ఏసు పుట్టాడరా, మేం కదరా బాబు. నా సర్టిఫికెట్ లో మా నాన్న పేరు క్లియర్ గా ఉంది, మా నాన్న పేరు క్లియర్ గా నా సర్టిఫికెట్ లో ఉంది, మా అమ్మ పేరు కూడా ఉంది. యేసుగాడు తండ్రి పేరు నువ్వు బైబిల్లోంచి చూపిస్తే నేను ఒప్పుకుంటాను యేసు పరిశుద్ధుడని. బూతులు తిడతాం కాదురా, నేను అడిగిందని చెప్పు. నువ్వు నీ కొత్తలో నా మడ్డని అడిగిందని చెప్పు. యేసు పరిశుద్ధుడు అని నువ్వు నిరూపిస్తే, అరే ఇన్రా మరియమ్మ యేసుతో పిల్లల్ని కన్నది, యేసు పరిశుద్ధురా, మేరీ పరిశుద్ధురాలు నువ్వు నిరూపించగలిగితే చాలు, నాకు చాలా సంతోషం రా. బైబిల్ అంటే నీకు ఇష్టం లేదుగా? బైబిల్ అంటే నాకు ఇష్టం లేదు కదరా. బూతులు ఉన్నాయిరా బాబు, ఆ బూతులు ఉన్న గ్రంథం నీ పిల్లల చేత చదివించు. పేరు చెప్పాలి. నీ అమ్మ గుడి సేటు పోకు. ఎందుకురా బూతులు పెడతావు? లంజా కొడక, అనవసరంగా నన్ను ఎందుకు రెచ్చగొడతావురా లంజా కొడక? నీకు పెళ్లి జన్మ ఒక రోజున అవుతారు నా కొడక. నాకు పెళ్లి కాలేదు ఇంకా, సంబంధాలు చూస్తున్నాను, సంబంధాలు చూస్తున్నా. కొడకని పెళ్లి దినం ఒక రోజున అవుతారు. నీ అమ్మ నీ ఆలి పెళ్ళం పొగ మాది కూడా దెంగ. నీ 10 మంది దింగారు మరి, అందుకని నీకు ఆ బుద్ధులు వస్తున్నాయి. అరే నువ్వు ఎందుకు కాదురా, నువ్వు ఎందుకు తిడుతున్నావు? ఇప్పుడు ఎస్సీలను ఎందుకు తిడుతున్నావు నువ్వు? ఏదో ఒక రోజుని నిద్రపోతున్న సింహాన్ని లెగ్గొడుతున్నారు నా కొడకలారా. ఫలితంగా గుండ్లు పెగలు తీసేస్తారు తల్లిదంగా. అరే నువ్వు అడ్రస్ చెప్పరా, మీ ఇంటికి వస్తాను డైరెక్ట్ గా. నేను మీ ఇంటికి వస్తాను, అడ్రస్ చెప్పరా. నువ్వేం బిగుతావు పీకు? ఎదుటోడు మాట్లాడినప్పుడు ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకుందామా? మరి భుజాలుతాడు అనుకుంటాం. మన ఇద్దరం కొట్టుకుందామా? రావణాసురుడు గొప్పడు లంచా కొడక. రావణాసురుడు గొప్ప కదా నీ అమ్మ రాముడు దేవుడా? రాముడు దేవుడు ఏంటి లంచా కొడక? రాముడు దేవుడు యేసయ్య దేవుడా? కొడక దేవుడు కాదు, యేసయ్య దేవుడా? దేవుడిని వదిలిపెట్టేసి కాదురా, యేసయ్య దేవుడా? తండ్రి లేకుండా పుట్టినోడు దేవుడా? పెట్టుకుంటావు నీ కాళ్ళు. తండ్రి లేకుండా పుట్టినోడు దేవుడా? తండ్రి లేకుండా పుట్టినోడు పరిశుద్ధుడా? అడిగిందని చెప్పరా. తండ్రి లేకుండా పుట్టినోడు పరిశుద్ధుడు అంటే నువ్వు సమాధానం చెప్పరా. బూతులు తిడతావు ఇంద్ర ముసలోడాని. అరే ముసలోడ, నీ వయసుకు నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందంటరా? మాది కూడా దగ్గర పుట్టమంటారు నువ్వా? అరే ఎందుకురా ఆ మాటలు మాట్లాడతావు? మన సోదరులు ఎందుకు అవమానిస్తావు ఊరికూరికినే కులం పేరు చెప్పి? ఏంటనుకున్నావు తల్లంగా? సువార్త వెళ్ళి కొట్టేయటమును, సువార్త చేసేవాళ్ళని కొట్టేయటము, అలాగేలాగా సువార్త అదే నీ బాధ. సువార్త కొట్టమని ఎప్పుడు చెప్పనురా నా కొడక. ఉదయించే సూర్యుని ఎవడవుతాడు రా? నేను సూర్యుడు మా దేవుడు. క్రైస్తవ మతాన్ని మట్టగుడిపిస్తా నేను. నీతి సూర్యుడు రా మా దేవుడు. క్రైస్తవ మతాన్ని నేను మట్టగుడిపించకపోతే నీకు అంత ఆవేశం ఎందుకు వచ్చిందిరా? మరి నేను మట్టగుడిపించబట్టే మీరు బాధపడుతున్నారు ఇప్పుడు. మా క్రైస్తవాన్ని మట్టగుడిపించి ఏకైక
వీరుడు గోపి అని చెప్పి మీరు బాధపడుతూ నాకు ఫోన్లు చేస్తున్నారు. నీకు ఏదో దగ్గరికి రాసి పెట్టుందిరా ఏం రాసి అవునరా రాసి పెట్టింది నిజమేరా? మా దేవుడు ఏది రాసి పెట్టుంటే జరుగుతుంది తప్ప నువ్వు అనుకున్న జరగదురా. నీకేదో మూడుందిరా. అరే ఎంట్రా నువ్వే నువ్వు రాసి పెట్టింది. అవును మా దేవుడు రాసి పెట్టింది నాకు జరుగుద్ది. రోమ చక్రవర్తి సువార్త ఆపేయాలని చూశాడు. రోమ చక్రవర్తి మట్టి కరిసేసి నువ్వెంత ఎవడు సువార్త కాదురా అది, ఆపాలనుకున్న శవార్త.